నీకు యేసుదేవుడు తండ్రిని పరిచయం చేయాలి. తండ్రి ఏమో కుమారుని పరిచయం చేసిండు నీకు. తండ్రి ఆకర్షించుకుంటేనే గాని ఎవరైనా శిలువ యొద్దకు రారు. ఆయన నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రం బయటికి తోసివేయని దేవుడు నిన్ను రోజు నడిపించాలని కోరుతున్నాడు. రోజు నువ్వు దేవుని ఆత్మచేత నడిస్తే నీకు తండ్రి పరిచయం అవుతాడు. తండ్రి పరిచయం అయితే నీ దరిద్రం పోయినట్టే, కానీ అప్పులు తీరినట్టే, సిక్కులు తీరినట్టే. తండ్రి నీకు అల్లుని తీసుకొస్తాడు, తండ్రి నీకు కోడల్ని తీసుకొస్తాడు, తండ్రి నీకు మనవరాలను తీసుకొస్తాడు. తండ్రి ఆ పరిచయం అయితే అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన సెలవు లేకుండా అధికారం ఈయనకి ఇచ్చిండు మంచిదే, కానీ తండ్రి చెప్తేనే కుమారుడు చేస్తాడు, కుమారుడు చెప్తేనే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ముగ్గురు ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం. ఒకళ్ళు కాదని ఒకళ్ళు అన్నారు. నువ్వు పరిశుద్ధాత్మ చేత రోజు నడిపించబడాలి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలం